గురుభ్యో నమః. నా క్రిందటి వీడియో ద్వారా 78వ శ్లోకం యొక్క విపుల భావాన్ని కొంతవరకు తెలుసుకోగలిగాం. మిగతా విపుల భావాన్ని ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేస్తాను. స్తనముకుల రోమావలిలతా కళావాలం. అమ్మవారి యొక్క స్తన ద్వయములుట రోమావళి అనేటువంటి ఒక తీగకు, పూల తీగకు ఉండినటువంటి మొగ్గలుగా కనిపిస్తాయి అని చెబుతూ, ఆ తీగకు అమ్మవారి నాభి ఒక పాదుగా ఉన్నది అన్న విధంగా తెలియజేశారు. ఇలాగా స్తనములను తీగకు ఉండేటువంటి మొగ్గలుగాను, ఆ మొగ్గలకు ఉన్నటువంటి ఒక పాదుని అమ్మవారి నాభిగాను పోల్చడంలో సాధన విశేషము కనిపిస్తూ ఉంటుంది. నాభి అనేటువంటిది మణిపూరక చక్రము యొక్క దగ్గరగా ఉంటూ మణిపూరక చక్రము జడతత్వం కలిగినదై ఉన్నది. ఏదైనా పాదుకి మనము పోషణ పదార్థములు కానీ, దానికి కావలసిన నీరు కానీ మనము ఆ పాదు దగ్గరే వేస్తూ, ఉన్నటువంటి కలుపు మొక్కల్ని ఏరి పారేస్తూ దానికి సంరక్షణ చేస్తూ ఉంటాము పాదు దగ్గరే కదా. అలాగే మణిపూరక చక్రము దగ్గర పాదు అనేటువంటి విషయంగా మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు అనేటువంటి కలుపు మొక్కలను ఏరి పారేసి అక్కడ నీరు అనేటువంటి సాధన ద్వారా మనము శ్రమించి కృషి చేస్తే హృదయము అనేటువంటి అనాహత చక్రము దగ్గర శాంతము లేక ప్రేమ అనేటువంటివి చిగురిస్తాయి అన్న విధంగా ఈ శ్లోకంలోని సాధనా భావాన్ని ఇక్కడ అంతర్లీనంగా తెలియజేసుకున్నట్టుగా మనం గ్రహించుకోవాలి. కుండం కుసుమసర తేజోహుతభుజగా. కుసుమసర అంటే మన్మథుడు. కుసుమసరుని మన్మథుని యొక్క తేజస్సు అని చెప్తూ అది అగ్ని వంటిది. అంటే అది మన్మథుని యొక్క తేజము అనేటువంటి అగ్నికి, అంటే ఆ కామాగ్నికి అమ్మవారి యొక్క నాభి ఒక హోమగుండము వంటిది అని తెలియజేశారు. నాభి గురించి చేసుకు మనం అక్కడ మణిపూరక చక్రము జలతత్వము కలిగినది అని ముందర చెప్పుకొని, నాభి అనేటువంటిది తల్లి యొక్క గర్భములో ఉన్నప్పుడు మనకి పోషణమును ఇచ్చినటువంటి ఆ నాభి అనేటువంటిదే కదా. అంటే ఇక్కడ తల్లి సంతానమునకు కలిగినటువంటి ఒక బంధము అనేటువంటిదే ఇక్కడ నాభిగా మనం గుర్తిస్తూ ఉంటాం. మన్మథుడు నాభి దగ్గరే ఉంటాడు అనేటువంటి విషయంగా ఎన్నో శ్లోకాలు మనకి కనిపిస్తూనే ఉంటాయి. అలాగా మన్మథుడు కామాగ్నిని రగిలించి సృష్టి కార్యము అనేటువంటి అమ్మవారి కార్యక్రమములలో అతను పాలుపంచుకుంటూ అమ్మవారికి సహకరిస్తూ ఉంటాడు అన్న విషయం మనందరికీ తెలిసినదే కదా. రతే లీలాగారం అని అన్నారు. రతి మన్మథుడు ఇద్దరు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ అమ్మవారి కార్యక్రమమైనటువంటి సృష్టి కార్యక్రమము అనేటువంటి దానికి అమ్మవారికి సహకరిస్తూ ఉంటారు అన్న విషయం మనందరికీ తెలిసినది. మన్మథుడు అమ్మవారి గుహద్వారం బిలద్వారము దగ్గర ఉంటాడు కాబట్టి ఆ రతీదేవి కూడా ఆ బిలద్వారము దగ్గరే, అంటే ఆ నాభి ద్వారము దగ్గరే విహరిస్తూ ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేశారు శంకర భగవత్పాదులు. బిలద్వారం సితే గిరిశ నయనానాం. గిరిశ నయనానాం అని అన్నారు. అంటే శివుని కన్నులకు. ఇక్కడ మన్మధుని యొక్క కోపాగ్నిని చల్లార్చేటువంటి హోమగుండము అని తెలియజేసి రతీదేవి విహరిస్తూ ఉండేటువంటి ప్రదేశముగా అక్కడ తెలియజేస్తున్నవారు శంకరులు. శివునికి మాత్రము
అది తన తపస్సుకు సిద్ధిని కలిగించుకునేటువంటి ప్రదేశము ఆ నాభి ద్వారము అన్న విధంగా తెలియజేసుకున్నారు. తల్లి గర్భములో ఉన్నప్పుడు నిశ్చలత్వంతో ఉంటాడు శిశువు అంటే అది సమాధి స్థితికి దగ్గరగా ఉన్నట్టే కదా. ఆ జీవుడు శివుడే కదా. శివుడు సమాధి స్థితిలో ఉండి నాభి దగ్గర తన తపస్సు సిద్ధించుకునే ప్రదేశము అని చెప్పడము అనేటువంటిది ఎంతో సమంజసంగా కనిపిస్తూ ఉంటుంది మనందరికీ. కిమపి విజయతే అని చెప్పారు ఆఖరిలో. ఈ విధమైనటువంటి ఉన్నత లక్షణములు కలిగినటువంటి అమ్మవారి నాభి సర్వోత్కృష్టతో ఉండి ఇంక ఎవరూ వర్ణించలేని విధముగా ఉన్నది అని శంకర భగవత్పాదులు తెలియజేసుకున్నారు. అమ్మవారి నాభి గురించి ఎంతో మంది కవులు తమకు సంబంధించిన విధముగా తమకు తోచిన విధముగా వర్ణిస్తూనే ఉన్నారు. ఎందుకంటే వారు తల్లి గర్భములో ఉన్నప్పుడు వారికి పోషణ అందించినటువంటి ప్రదేశము కాబట్టి కృతజ్ఞతాపూర్వకముగా అభిమానముగా నాభిని స్త్రీ యొక్క కుశములను వర్ణించడము అనేటువంటిది కవులకు ఎంతో పరిపాటి. అలాగే అమ్మవారి నాభిని గురించి కూడా ఎంతోమంది కవులు వర్ణిస్తూ చెప్పిన శ్లోకాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే గణపతి ముని కూడా తన ఉమా సహస్రంలో అమ్మవారి నాభిని గురించి తెలియజేస్తూ శ్లోకము చేశారు. అజాండ పిండ సంహతి ప్రపూర్ణ కుక్షిశాలిని అపార దివ్య కాంతి వన్నిదాన నాభిదీర్ఘికా. అమ్మవారి ఉదరం సకల లోకాలతోనూ నిండి ఉన్నది అని చెప్తూ ఆ నాభి దివ్యమైన జలములతో నిండి ఉన్నటువంటి దీర్ఘమైన ప్రదేశము అంటూ గణపతి ముని తన ఉమా సహస్రంలో తెలియజేసుకున్నారు. ఈ శ్లోకమునకు యంత్రముగా ఎర్రచందనము గులాబీ రేకులను బాగా మర్దించి కాస్త కస్తూరిని కలిపి ఆ ముద్దపై అధోముఖ సమభుజ త్రికోణములు లిఖించి చేసుకుని త్రికోణముల కోణముల బయట 3 త్రిశూలములను లిఖించుకుని త్రికోణము మధ్యలో హ్రీం అనేటువంటి బీజాక్షరమును లిఖించుకుని ప్రతిరోజు ఈ యంత్రమును పూజిస్తూ ప్రతిరోజు కూడా నైవేద్యముగా తేనె మినపగాదలను సమర్పించుకుంటూ ఈ శ్లోకమును 1008 సార్లు పారాయణ చేస్తూ 40 రోజులు ఈ విధముగా చేసిన తరలికి సర్వలోక వశ్యత కలుగుతుంది అనే విధంగా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. 78వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తయినది. శ్రీ మాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.